2 టర్ములు 2 టర్ములు కాంగ్రెస్ పార్టీలో ఒకసారి 22 ఒకసారి 19 సీట్లు వచ్చినాయి. ఆ పరిస్థితిని చూసి ఈరోజు అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ. అట్లాంటి నాయకులు ఈరోజు అసలు బీఆర్ఎస్ పార్టీ ఉండదు, బీఆర్ఎస్ పార్టీ పని ఖతమైందంటే మరి ఆనాడు కాంగ్రెస్ పార్టీ పని ఖతమైందనుకొని అందులో ఏంటి అసలు నాకు ఈ కంపారిటీ అర్థం కాలేదు. ఎందుకు ప్రతిసారిగా బీఆర్ఎస్ పని అయిపోయింది అని అంటే జనాన్ని ఏదో రకంగా ఈ 4 రోజులు ఓట్ల దాకా చేయడం రాజకీయం అంత తప్ప ఇంకేముంది. ఆ తర్వాత మాట్లాడతారా అవుతుందా? అసలు ఆయన ఎక్కడ ఉంటాడో తెలియదు. వీళ్ళు ఎక్కడ పోయితే అది వేరు. అందరూ ఏమనుకుంటున్నారు ఆయన ఎక్కడ ఉంటాడు. ఎందుకంటే ఆయన ఇప్పుడు ఆయన మాటలు, ఆయన కథ, ఆయన చేసే ప్రవర్తన, ఆయన రాజకీయ చరిత్ర కనబడుతున్నది కదా. ఏదన్నా ప్రజల కోసం పోరాటం చేసి ప్రజల కోసం పాటుపడి రాజకీయాల్లో అధికారం సంపాదించాలని వచ్చావా నువ్వు? అది అటువంటి వాళ్ళు మీద నువ్వు ఏదో పిచ్చుక బ్రహ్మాస్త్రం ఏదో అంటారు నాకు పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం ప్రయోగించినట్టు. పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అది కరెక్ట్ కాదేమో. అంటే ఇంత పిచ్చుక మీద బ్రహ్మాస్త్రం అనేది పెద్ద అంత వాల్యుబుల్ అవసరమా దాని మీద ప్రయోగించారు? అసలు ఆ బ్రహ్మాస్త్రం కూడా పిచ్చుక మీద వద్దులేండి. చిల్లర మాటల మీద చిల్లరగాళ్ళ మీద మరో చిల్లర మాట ఎందుకు? అంతేనా? బీఆర్ఎస్ సభలు ముఖ్యంగా అదే కేసీఆర్ బస్సు యాత్రకి ప్రజలు అనేది కామన్ రావడం సరే ఏదో రకంగా ప్రజలు వస్తారు. కానీ వచ్చిన ప్రజల నుంచి ఆ రెస్పాన్స్ దేనికి మనము రెస్పాన్స్ ఏంటి వస్తున్న రెస్పాన్స్ అంటే ఆ ఉన్న కాసేపు ఆయన మాట్లాడుతుంటే ఈలలు గోలలు ఎవరు మన బీఆర్ఎస్ పార్టీకి కేసీఆర్ యాత్రకి ఏంటి అని అంటే ఒక రకం ప్రజల్లో ఒక ఏదో పొరపాటు జరిగింది అనే ఆలోచన వచ్చినట్టు కనపడుతుంది. నిజంగా మేలు జరగాలంటే కేసీఆర్ గారితో బీఆర్ఎస్ తోటి జరుగుతుంది అనే ఆలోచన ప్రజల్లో కలుగుతున్న నేపథ్యంలో జరిగిన పొరపాటును అర్థం చేసుకున్న నేపథ్యంలో వచ్చే స్పందన అంతే కదా. అరే మంది రావడానికి చాలామంది వస్తారు. దేని మీద బేస్ చేసుకొని ఉంటాయి. ఇప్పుడు అసెంబ్లీ ఎలక్షన్స్ అయితే ఏమవుతుందంటే ఇమీడియట్లీ ప్రజల్లో ఒక ఎఫెక్ట్, అరే మనం నమ్మించే మోసం చేసిరు అన్న ఒక ఎఫెక్ట్ ఉంటుంది. కానీ ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ ఎక్కువగా దేని బేస్ చేసుకొని మైండ్ సెట్ ఉంటుంది పబ్లిక్ది. ఇప్పుడు అసెంబ్లీలో కొంత పొరపాటు జరిగింది అనేది అర్థం చేసుకున్నారు. కానీ తెలంగాణ భవిష్యత్తు విషయంలో కేంద్రంలో తెలంగాణ వాదం గట్టిగా లేకపోతే, మన హక్కుల గురించి మనం పోరాటం చేసే పరిస్థితులు లేకపోతే కష్టం అవుతుంది. అంత దూరం ఆలోచిస్తారా ప్రజలు? ఏంది అంత దూరం ఆలోచిస్తారా? కొంత ఆలోచన తప్పనిసరి జరుగుతుంది. ఇట్ టేక్స్ టైం బట్ ఇట్ హెస్ కమ్. ఇప్పుడు ఎవరికి ఓటేస్తే లాభం ఏమున్నది? అట్లీస్ట్ మన హక్కులు కాపాడుతందుకు, మన వాణి వినిపించేందుకు పార్లమెంట్లో ఉండాలనే అవసరాన్ని గుర్తిస్తున్నారు. ఇప్పుడు కాంగ్రెస్కి వేస్తే 5 నెలల్లో చెప్పిందే చేస్తలేరు. వీళ్ళకి ఆడ గవర్నమెంట్ వస్తుందో రాదో తెలియదు. వచ్చినా కానీ చేసే అవకాశం ఉందో లేదో తెలియదు. ఎన్నో ఇబ్బందులు. అసలు బీజేపీ కూడా అట్లనే చేసింది. పునర్విభజన చట్టంలోని ఏ అంశం చేయలేదు. ఇక్కడికి వచ్చి మాట్లాడుతున్నారు. అటువంటిప్పుడు మన పోరాటం మనం ఆగకూడదు కదా. తెలంగాణ 60 సంవత్సరాల తర్వాత వచ్చింది. ఈ 60 సంవత్సరాలు ఊరికే ఉన్నారా? తెలంగాణ కోసం పోరాటం వస్తున్నాయి కదా. సజీవంగా ఉద్యమం ఆలోచన ఉంటేనే కదా చివరికి వచ్చింది. అందుకోసం ఇట్స్ నెవర్ ఎండింగ్ ప్రాసెస్ ఫర్ తెలంగాణ ఆర్ ఫర్ యాజ్ అ మ్యాటర్ ఆఫ్ ఫర్ ఎనీ వన్. సో దిస్ పార్టీ ఈజ్ కమిటెడ్ ఫర్ దాట్. ద సోల్ ఆబ్జెక్టివ్ ఆఫ్ దిస్ బీఆర్ఎస్ ఈజ్ ఫర్ తెలంగాణ. అయితే ఇప్పుడున్న దాంట్లో చాలా చర్చలు జరుగుతున్నాయి. అంటే నిజంగా చెప్పాలంటే స్టార్టింగ్లో ఈ పార్లమెంట్ ఎలక్షన్స్ క్యాండిడేట్ల సెలక్షన్ అన్నప్పుడు కొంత బీఆర్ఎస్ ఇంకా మొన్ననే ఓడిపోయింది, కొంత ఊసులో లేదనుకున్న నేపథ్యంలో ఒక్కసారిగా మార్పు, అంటే తన ఓట్ బ్యాంకును తను నిలబెట్టుకోవడమే కాకుండా మోర్ ఓట్ బ్యాంకును తన కైవసం చేసే దిశగా కనపడుతుంది. అయితే ఈ సీట్ల విషయానికి వస్తే ఎన్ని కైవసం చేసుకుంటుందనే విషయాన్ని ఎవరు సరి అయినగా క్యాల్కులేట్ చేయలేకపోతున్నారు. నిజంగా ఉంటుందా ఆ ఒక
తేడా కనిపిస్తుందా రేపు మనకు ఆ రిజల్ట్లో? తప్పనిసరిగా కనపడుతుంది. ఈ మెజారిటీ సీట్లు బీఆర్ఎస్ పార్టీ గెలవబోతున్నది. అంటే నా అంచనా ప్రకారం, నాకున్న సమాచారం మేరకు, నా పరిశీలన మేరకు, నా 45 సంవత్సరాల ప్రజా జీవితంలో ప్రజల మనసులను గ్రహించిన నేపథ్యంలో అది నేను అనుకుంటున్నాను. ప్రజలు నిర్ణయిస్తారు. 2 రోజులు అయితే అయిపోతుంది.